మొక్కజొన్నలు వేసుకొచ్చానండి. స్వీట్ కానకండి. అని 4 రకాలు ఉన్నాయి రేట్లు అక్కడ. పనసకాయలకి వెళ్ళాను, పనసకాయలు లేవు. అంటే 3 సార్లు చూసే లేవు. తర్వాత కండ్లు బారికి పెట్టున్నారు. అయితే కండ్లు కాడ వచ్చినాను, కండ్లు అయిపోయినాయి అప్పటికే. చాలామంది కొనేసి ఉన్నారు. అదే వ్యాపారం చేసేవాళ్ళే. మొత్తం 15 కొట్లు దాకా ఉన్నాయి ఈ స్వీట్ అండ్ కండ్లు అమ్మేవాళ్ళు. అయితే కండ్ల కాడికి వచ్చాను. కండ్లు 4 రకాల రేట్లు చెప్పారు. ఒక కండి వచ్చేసి 16 రూపాయలు పడింది అక్కడ. ఒక కండి వచ్చేసి 15 రూపాయలు, ఒక కండి వచ్చేసి 13 రూపాయలు, ఒక కండి రకం వచ్చేసి 10 రూపాయలు. 4 రకాలు పెట్టారు రేట్లు అక్కడ. నేను 15 రూపాయలది వేసుకున్నాను రేటు. అవి ఇక్కడ మేము 5 రూపాయలు చప్పున కలిపి అమ్ముకోవచ్చని వేసుకున్నాను. మరి కిరాయి కూడా ఇంటికాడికి 200 తీసుకున్నారు ఆటో వాళ్ళు 200 తీసుకున్నారు. మరి రేట్లు ఎక్కడికొచ్చేసరికి ఆటోలో వేసుకొచ్చారట 10 రూపాయలు కండ్లు ఎచ్చిల్లంపట అమ్ముతున్నారు. ఆ కండ్లు అమ్ముతున్నారంటే ఈ కండ్లు కూడా అదే రేటుకి అడుగుతున్నారు. నేను ఇటు గేట్ సెంటర్, తాడేపల్లి గేట్ సెంటర్కి వెళ్ళి వచ్చాను. అటంతా రెడ్లు బజారు. ఆ బజార్కి వెళ్తే 100 రూపాయలకి 10 కండ్లు అడిగారు. 10 రూపాయల చప్పున అడిగారు వాళ్ళు కండి. మరి మాకు కొన్న రేటు అసలు రేటు రాదు, ఆ రేటుకి అడుగుతున్నారు. మరి ఘోరంగా అమ్ముతున్నామండి. 100కి వచ్చేసి 4 కండ్లు అమ్ముతున్నాను నేను. 5, 4 అట్లా అమ్ముతానండి. స్వీట్ కార్న్ వేసాను, ఇవాళ వేసాను. అది కండ్లు మొక్కజొన్న నేను ఫస్ట్ ఇదే వేయటం. అయితే పనసకాయ కొట్టు ఒకటి ఉంది, కానీ అది నేను చూసుకోకుండా వెళ్ళిపోయాను. అది మెయిన్ రోడ్లో పెట్టినారు, కొత్తగా పెట్టారంట. 2 రోజులు అవుతుంది పెట్టి. నేను చూసుకోవాలి. ఈ కండ్లు తీసుకున్నాక వచ్చేటప్పుడు చూస్తే మళ్ళీ ఆట ఆయన పాప వెనక్కి తిప్పాడు. నాకు డబ్బులు లేవులేండి, వెళ్ళిపోదాం పదని చెప్పి వచ్చేసాం. పాప వెనక్కి తిప్పాడు ఆయన. కండ్లు తీసుకోమ్మా, తీసుకుంటా అంటున్నాం కంటే వద్దులేండి, కండ్లు తీసుకున్నాను కదా నువ్వు తీసుకోవాలని చెప్పేసి వచ్చేసా. అంటే మరి కండ్లు వేసి మళ్ళీ అది తెస్తే మళ్ళీ అది ఇది నష్టం అయిపోద్ది ఎందుకు. ఈరోజు కండ్లు అమ్ముకుంటే రేపు ఇంకా సోమవారం ఏమన్నా పనసకాయ వేస్తాం. ఇక అండి బండి మేము పెట్టాం చూడండి. ఆకుకూరలండి, ఆకుకూరలు నాకు ఇంట్లోకిలే. ఇంట్లోకి తెచ్చుకున్నాను ఆకుకూరలు. ఇంట్లో వాడుకోవటానికి కోసేసుకుంటున్నాను. ఇక్కడ బండి కాడ ఖాళీ కూర్చున్నట్టు ఖాళీ కొన్నాను కదా, ఇంటికి కోసేస్తున్నాను. కోసి ఒక కవర్లో వేసుకుంటున్నానండి. ఆ ఇంటికాడ మేము ఇంటికాడ కూర వండుకోవటానికి అది. మరి చూడండి, మా ఛానల్ చూడండి. మరి మీరు చెప్పేది కూడా కథ ఏనంటే మీరు కూడా అందరు ఏనండి, మా ఛానల్ చూడండి. చాలామంది చూస్తున్నారు, మంచిది, బాగుంది. మరి ఎన్నో పెడతా ఉంటున్నాను ఈ వీడియోలు, నేను చాలా పెడుతున్నాను ఈ వీడియోలు. నేను చాలామంది చూస్తున్నారు చూస్తాకి. మరి నేను ఏ వ్యాపారం చేసినా ఒక వీడియో కానీ 2 వీడియోలు తీస్తూనే ఉంటున్నాను. నేను ఏ వ్యాపారం చేసినా కూడా ప్రతి వ్యాపారానికి కూడా నేను వీడియోలు పెడుతూనే ఉంటున్నాను. ఈ మధ్యలో ఇంకేదైనా పెడతా ఉంటున్నాను వీడియోలు. చూడండి, అంటే ఒక వ్యాపారస్తులు ఎలాగ కష్టపడుతున్నారు, బయటకు వస్తే ఎంత బాధపడుతున్నారా, అది ఆ కష్టం అనేది వ్యాపారాలు చేసే వాళ్ళకి తెలిసిద్ది. మరి అక్కడ కొనుగోలు ఏంటి, మరి ఛార్జీలు ఏంటి, మరి ఇక్కడ వచ్చి అమ్ముటం ఏంటి, మరి ఇక్కడ కూలేంటి, ఎన్ని ఉంటాయంటే దాంట్లో ఆడ కమిషన్ కొట్టోడు నిలబడి అసలు కనీసం ఆ కంటి పొర కూడా తినేయాలి మమ్మల్ని. ఒక రెబ్బ కూడా తింతక తీసి చూస్తాకలే అన్నాడు, అలా తీసుకెళ్ళిపోవటం అన్నాడు. మరి ఇక్కడికి వస్తే ఆ కండ్లు ఎట్టబడితే అట్ట చూస్తున్నారు. అట్లా కమిషన్ కొట్టోడు నిలబడి, నేను ముందు రేట్ అడిగాను, ముందు ఒక రేటు చెప్పాడు, కండ్లు వేసుకున్నావు ఇంకో రేటు తీసుకున్నాడు. ఏం చేస్తాం, తప్పదు. దాంట్లో మళ్ళీ 5 కండ్లు తగ్గినాయి. నేను వచ్చి లెక్కేసుకుంటేనే 75 కండ్లు ఇచ్చాను, 70 కండ్లు వచ్చినాయి, 5 కండ్లు తగ్గిపోయినాయి. అలా అడాగుడికి లెక్కేశారు. నేను ఇక్కడికి వచ్చి లెక్కేసుకున్నాను. లెక్కేసుకుంటే బండి మేము పెట్టేటప్పుడు 5 కండ్లు తగ్గినాయి. మరి 5 కండ్లు డబ్బులు పోయినట్టుగా అట్లా చేస్తారు అక్కడ. ఆ లెక్కలో కూడా తేడా వస్తుంది. అందరూ చూడండి.